6 లీటర్ ఇది కూడా ఉంది. 6 లీటర్లు 7 లీటర్ దాకా ఇది కూడా ఇస్తాయి. 6.5 ఇప్పుడు 6 ఎట్లా రెడీ ఉంది. ఇది మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? ఇది కూడా 6 లీటర్ ఇప్పుడు రెడీ ఉంది. ఫస్ట్ బరే ఇది ఫస్ట్ ఉంది. ఫస్ట్ ఇది. ఓకే, ఇది కూడా ఫస్ట్ ఈతలో ఉంది. రైతులు చూసుకోవాలి ఇక్కడ. ఆర్డర్ చూసుకొని నేను ఎప్పుడు 2 hours టైం ఉంది పాలు పిండడానికి. ఓకే, ఇప్పుడు చూస్తే అర్థమైతే ఎన్ని నెలలు పాలు ఇస్తాయి అందాది ఇవి? ఈ 6 నెలల ప్లస్ పైన ఇస్తాను. 6 నెలల పైన పాలు మంచిగా ఇస్తాను. 6 మనం ఎంత మంచి చూసుకుంటే అంత మంచిగా పాలు ఇస్తాను. రేట్లు రైతులకి ఎంత నుంచి మన దగ్గర ఎంత ఉన్నాయి ఫామ్ లో? మనకి ఇప్పుడు రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా తమ్ముడు ఉన్నాడు, అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఒకసారి చెప్పండి. రాజు అన్న నా పేరు. రాజు, ఇప్పుడు ప్రజెంట్ మన లొకేషన్ ఒకసారి చెప్పరా రైతులకి? ఈ మన శంషాబాద్ నుంచి 16 కిలోమీటర్ అన్న రామంజాపురం. ఓకే, రైతాబాద్ ఇక్కడ దగ్గరకు ఉంది అన్న. మన లొకేషన్ రామంజాపూర్ వెంకటేష్ టెంపుల్ ఉంది. టెంపుల్ అక్కడ కరెక్ట్ లొకేషన్ అది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు రెడీగా ఉన్నాయి సేల్ కి? ఇప్పుడు మన దగ్గర మొత్తం 20 దాకా ఉంది అన్న. 20 దాకా ఉన్నాయి. మొత్తం లోడ్ వచ్చింది, మొన్న లోడ్ వచ్చింది. ఓకే, ఈ లోడ్ లో ఇప్పుడు 7 బర్రె ఉంది, 1 ఆవు ఉంది. ఆవు కూడా ఉంది. ఓకే, ఇంకా అటు సైడ్ పోయి లోడ్ లో ఉంది అటు సైడ్ ది. ఓకే, అది కూడా 16-17 ఉంది. ఓకే, మొత్తం కూడా ఒక 20 దాకా ఉంటాయా? 20 దాకా ఉంది. 20 దాకా సేల్ కి అవుతున్నాయి. ఈ గేదెలన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? నేపాల్ సైడ్ నుంచి వచ్చిందన్న. నేపాల్ సైడ్ నుంచి. ఈ ముందే వచ్చినాయి, అది అక్కడికి వచ్చి కానీ మనకి హర్యానా కూడా వస్తాయి అండ్ గుజరాత్ లో కూడా వస్తాయి. ఓకే, కానీ ఈ పర్జెంట్ కంటే ఈ లోడ్ నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్ నుంచి. ఓకే, హర్యానా గుజరాత్ నుంచి కూడా తీసుకొస్తారు. కాకపోతే ఈ అయితే మనకి నేపాల్ నుంచి వచ్చాయి. నేపాల్ నుంచి వచ్చింది. ఓకే, అంటే అక్కడి నుంచి రావడం ఏమైనా ప్రాబ్లం అయిద్దా? ఎట్లా ట్రాన్స్పోర్ట్? మనకి నేపాల్ సైడ్ లో బరే చాలా మనకి సేల్ అవుతాయి అండ్ మనకి అదే నస్తాయి అన్న. నేపాల్ పోతే అంటే గుజరాత్ అండ్ మన హర్యానా పోతే మనకి అంత అది రాదు. బరే ఇది మాత్రం మనం చూసి తీసుకొస్తాం. పాలు ఎంత వరకు ఇస్తాయి అందా? 6-7 వరకు ఇస్తాను పూటకి. 6 లీటర్ 7 లీటర్ ఎప్పుడు వచ్చింది. 5.5-6 లీటర్ ఇస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇవి డెలివరీ అందా? అన్ని ఒక 10 రోజు అట్లా. ఓకే, 10 నుంచి 15 రోజులు ఇప్పుడు డెలివరీ అయినాయి. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. నేపాల్ నుంచి అయితే మనకైతే ఇక్కడ హైదరాబాద్ లో వచ్చాయండి. శంషాబాద్ దగ్గర ఉన్నాయి మొత్తం కూడా. వీటి గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడదాం. అన్ని కూడా బయటకు ఒకసారి అయితే తిప్పి కూడా చూపిద్దాం. చూసుకోవచ్చు, వీళ్ళ ఫామ్ లో మొత్తం కూడా 20 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్ కి. నేపాల్ నుంచి అయితే తీసుకొచ్చా అని చెప్పారు. ఇక్కడ కూడా మనకైతే పాలు అయితే పూటకైతే 5.5-6 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అది తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పవా? ఇది ఎన్నో అయితే ఉంటుంది అందా? 7 లీటర్ అన్న. 7 లీటర్లు పాలు ఇస్తుందా? 7 లీటర్ రెడీ ఉంది. ఇప్పుడు మనకి 6 లీటర్ రెడీ ఉంది. 6 లీటర్ రెడీ, 7 లీటర్ దాకా ఇస్తాయి. ఓకే, మనం వేసే దానాన్ని బట్టి కూడా అలవాటు అయితే. అవునన్న, ఇప్పుడు వచ్చింది 3 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు సెట్ చేయాలన్న. అచ్చా, 3 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. రెడీ ఉంది. రైతులు చూసుకోవచ్చా ఇక్కడ? రైతులు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చా? చూసుకోవచ్చు నా. వచ్చి 2 రోజులు ఎంత రోజు పాలు పిండుకొని చూసి తర్వాత తీసుకుంటే. ఓకే, పాలు పిండుకొని చూసిన తర్వాత కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు, మొత్తం కూడా క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది. రేట్ కూడా మాట్లాడదాం. ఎన్నో అయితే ఉంటుంది తమ్ముడు ఇది? మొత్తం 2 అయితే 3 అయితే ఉంటుంది. సెకండ్ 2 అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన శంషాబాద్కి అయితే ఒక 17 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. రామాంజపూర్ గ్రామంలో ఉన్నాం. మీకైతే ఇక్కడ బఫెలోస్ అయితే రెడీగా ఉన్నాయండి. అన్ని కూడా ఈ షెడ్లో అయితే మొత్తం సేల్కి అయితే ఉన్నాయి. 20 గేదెలు అట్లాగే ఆవులు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేరుగా రావచ్చు. ప్రజెంట్ అయితే ఇదైతే 6 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. దూడ కూడా సేఫ్ ఉందా దీని కింద? ఈ బర్రెకి దుడ్డే లేవు. బండిలో చచ్చిపోయింది. ఇంకా అన్ని దుడ్డే. ఒకటే ఇది ఒకదానికి లేదా? ఒకదానికి లేదు. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడదాం. దీని గురించి ఒకసారి చెప్పరా? ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది? ఈ పాలన ఇది కూడా సేమ్ ఉంది. సేమ్ 2 6 లీటర్ ఇది కూడా ఉంది. 6 లీటర్లు 7 లీటర్ దాకా ఇది కూడా ఇస్తాయి. 6.5 ఇప్పుడు 6 ఎట్లా రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు నేపాల్ నుంచి వచ్చాయి కదా ఇవన్నీ కూడా. ఎన్ని నెలలు పాలు ఇస్తాయి అందా ఇవి? ఈ 6 నెలల ప్లస్ పైన ఇస్తాను. 6 నెలల పైన పాలు మంచిగా ఇస్తాను. 6 మనం ఎంత మంచి చూసుకుంటే అంత మంచిగా పాలు ఇస్తాను. ఓకే, అన్ని బర్రెలు. ఓకే, ఇప్పుడు దీని దగ్గర 6 లీటర్ రెడీ ఉన్నాయి. 6 లీటర్ రెడీ ఉంది. అన్ని ఒకటేసారి వచ్చిందన్న. ఓకే, అన్ని కూడా ఒకటే లోడ్ లో వచ్చాయి కాబట్టి 6 లీటర్లు అయితే పాలు అయితే రెడీ ఉన్నాయి. హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే 6 months వరకు అయితే పాలు ఇస్తాయని చెప్తున్నారు. 4 రోజుల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. ఇప్పుడైతే పాలు ఇక్కడ రైతులు అయితే ఇక్కడ పిండి చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇష్టం ఉంటే వచ్చి ఎంత రోజు పాలు పిండితే పిండుకొని చూసుకొని తర్వాత తీసుకున్నాను. అది మనకి అది లేవు. అందుకే మనం ఫస్ట్ లోడ్ వచ్చినాక సెట్ చేసి 2 3 రోజులు ఆపి తర్వాత ఇస్తాం మనం. ఓకే, ఇప్పుడైతే అన్ని సెట్ అయిపోయినాయా? అవును అన్న, అన్ని మనకి అర్థమైంది. ఎట్లా ఉంది బర్రె, ఏ గేదె ఎన్ని పాలు ఇస్తుందో అర్థమైపోయింది. అవునన్న. ఓకే, ఇప్పుడైతే రైతులు వచ్చి మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకోవచ్చు అని తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది. దూడ ఉందా దీని కింద? ఉంది అన్న. దీని కింద అయితే దూడ ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి నేపాల్ నుంచి అయితే రావడం జరిగింది. ఒక 6 months వరకు అయితే పాలిస్తాయని చెప్తున్నారు. అట్లాగే ప్రజెంట్ అయితే 6 లీటర్ రెడీ ఉన్నాయంట.
మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకోవాలి. 6 లీటర్లు ఇస్తున్నాయా లేదా, 2 పూటలు కాదు 3 పూటలు ఉండండి. ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా ఉండండి. 2 రోజులు ఉండి తీసుకోవచ్చు. రేట్ల విషయం కూడా మనం మాట్లాడదాం. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు తమ్ముడు, దీని గురించి ఒకసారి. ఇది కూడా నా పాలు అంతే ఉన్నాయి, అంతే ఉన్నాయి. 6 లీటర్ రెడీ ఉంది ఇప్పుడు. ఓకే, నీటికి దుడ్డే ఉందా? ఇది కూడా 7 లీటర్ పైన ఇస్తాయి. 7 లీటర్ల పైన చాలా మంచిగా ఇస్తాయి. ఎన్నో అయితే ఉంటుంది? రెండో అయితే ఇది కూడా ఈ ఫస్ట్ ఉందన్న, ఫస్ట్ ఈత తొలితలో ఫస్ట్ 6 లీటర్ ఇప్పుడు రెడీ ఉంది. 6 లీటర్ రెడీ ఉంది. ఓన్లీ 2 minutes పాలు పిండొచ్చు. పాలు పిండేసి చాలా మంచి జబర్దస్త్ ఉంది. ఓకే, అంటే ఏమన్నా తనడం గిన్నడం ఏం చేయదు ఇక. ఓకే, అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే తమ్ముడు చెప్పడం జరుగుతుంది. అన్ని కూడా మొత్తం 20 పైన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి అయితే. శంషాబాద్ దగ్గరలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే వాళ్ళు ఏమన్నా కూడా వీడియో పైన నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. కనబడుతున్న గేదెలు అన్నీ కూడా సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి మాట్లాడదాం తమ్ముడు. దీని గురించి ఒకసారి. ఇది కూడా సేమ్ ఉంది అన్న, దుడ్డే లేదు, అది కల్టర్లో ఉంది. ఒక్క నిమిషంలో షేప్ వస్తాయి. షేప్ వస్తుందా? అది పాలు అంతే మాత్రం అంతే సేమ్ ఉంది. సేమ్ 6 లీటర్స్ 6 లీటర్ రెడీ ఉంది ఇప్పుడు. ఓకే, 7 లీటర్ పైన ఇస్తాయి బరే. 7 లీటర్ల పైన ఇస్తుందని చెప్తున్నారు. 6 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఫస్ట్ బరే, ఇది ఫస్ట్ ఉంది. ఫస్ట్ ఓకే, ఇది కూడా ఫస్ట్ ఈతలో ఉంది. రైతులు అయితే చూసుకోవాలి ఇక్కడ. ఆర్డర్ చూసుకొని నేను ఎప్పుడు 2 hours టైం ఉంది పాలు పిండడానికి. ఓకే, ఎప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇంకొక 2 గంటలు ఉంది టైం అయితే పాలు తీయడానికి, కాబట్టి అడ్డర్ అట్లుంది. ఇంకైతే షేప్ అయితే వస్తుందని చెప్తున్నారు. దూడ లేకున్నా కూడా చాలా మంచి, ఒక్క నిమిషంలో షేప్ అవుతాయి. దూడ లేకుండా సరే. ఓకే, చూసుకోవచ్చు. ఇలాంటి క్వాలిటీ అయితే మీకు కావాలంటే రేట్లు కూడా ఒకసారి అయితే అడుగుదాం. ఇది మీకు కావాలంటే ఇలాంటి క్వాలిటీ గల గేదెలు కావాలంటే కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే శంషాబాద్ దగ్గరలో ఉన్నాం మనం, హైదరాబాద్. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పైన కూడా నెంబర్ డైరెక్ట్ ఉంది, కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. లొకేషన్ కూడా వాళ్ళు వేస్తారు. వెయ్యమంటే మీకు ఇష్టం ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి మీకు నచ్చితేనే తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక 2 గేదెలు అయితే తీసుకురావడం జరుగుతుంది. వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. కనబడుతున్నాయి కదా తమ్ముడు, వీటి గురించి ఒకసారి చెప్పవా? ఇది కూడా సేమ్ ఉందన్న, ఇది ఫస్ట్ బరే అంటే 3 years కూడా కంప్లీట్ కాలేదు. ఓకే, ఫస్ట్ ఈత అది. ఈ బరేది ఇప్పుడు మాత్రం 3.5 లీటర్ రెడీ ఉంది. 3.5 లీటర్ 4.5 దాకా పాలిస్తాయి. ఫస్ట్ ఈత కాబట్టి ఫస్ట్ ఉంది. దుడ్డే ఫస్ట్ బరేకి దుడ్డే ఉందా? ఓకే, సెకండ్ అది కూడా 5.5 లీటర్ పాలు ఇప్పుడు రెడీ ఉంది. 5.5 లీటర్ దుడ్డే లేదు. దీనికైతే షేప్ వస్తుందా? షేప్ వస్తుందా అన్న, అది ఎప్పుడు సెట్ చేయాలన్నవి. 5.5 లీటర్లు అయితే దాని దగ్గర రెడీ ఉంది. పాలు చాలా మంచి ఉంది. నిమిషంలో 2 minutes లో పిండొచ్చు. ఓకే, దీని దగ్గర అయితే 3.5 రెడీ ఉన్నాయి. తొలిత కాబట్టి ఫస్ట్ లాక్టేషన్ 4.5 లీటర్ దాకా ఇస్తాయి. 4 వరకు ఇస్తుందని చెప్తున్నారు. ఇదైతే మనకి 5.5 లీటర్లు అయితే రెడీ ఉంది. ఓకే, చూసుకోవచ్చు. మనకి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. తమ్ముడు ఒకసారి రేట్లు రైతులకి ఎంత నుంచి మన దగ్గర ఎంత ఉన్నాయి ఫామ్ లో? మనకి ఇప్పుడు 110 నుంచి 150, 60 దాకా ఉంటాయి. ఎక్కువ రేంజ్ కి మనకి బరలేవు. ఎంత మంచి ఉన్నా సరే లాస్ట్ మనకు 150, 160 దాకా ఉంటాయి. రేట్ కి మనకి ఏం లేవు. వచ్చి మనం తీసుకుంటే 2-3 తీసుకుంటే మంచి డిస్కౌంట్ చేసి కూడా ఇస్తాం మనం. అందులో ఏం లేదు. గుజరాత్, హర్యానా నుంచి వస్తూనే ఉంటాయా? వస్తూనే ఉండండి. నెలకి 3-4 లోడ్ వస్తాయి మనకి. లోడ్లు వస్తాయి ఒకటేసారి. మనకి ఇక్కడ కాదు, ఇంకా 3 షెడ్ ఉంది మనకి. ఒకటి మిర్చల్ నుంచి 12 కిలోమీటర్ ఉన్నాయి, బస్వాపూర్. అక్కడ ఒకటి ఉంది, 100 బరేక్ షెడ్ ఉంది. అది మళ్ళీ ఇది కొంపల్లిలో మనకి పాత షెడ్ ఉంది. ఇది ఎక్కడ కూడా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ గా ఇక్కడ లోడ్ తీసుకున్నాం వేరే దగ్గర. అట్లా తర్వాత ఈ 2 బరే ఇప్పుడు చూపించినాం కదా, ఈ 2 బరేకి తీసుకుంటే మనం 220 ఇచ్చేస్తాం. రెండుకి 2 times కి 18 లీటర్ పాలకి గ్యారంటీ కూడా తీసుకుంటాం మనం. పాల గ్యారంటీ కూడా తీసుకుంటాం. ఇప్పుడు మొత్తం బరేకి ఇప్పుడు మేము చెప్పిన మీకు డౌట్ ఉంటే వచ్చి 2 times 3 times పిండుకొని చూసుకొని తర్వాత తీసుకోవచ్చు. ఫామ్ లో ఆవు కూడా ఉందని చెప్పాగా, ఇది ఒకటేనా ఆవు? 2 ఉన్నాయా? ఇంకా ఉన్నాయన్న, ఇంకా 2 ఉంది. ఓకే, ఇది అటర్ క్వాలిటీ కూడా బాగుంది. దీని గురించి ఒకసారి చెప్పు. ఎన్నో ఈత ఉంటుంది అందాది? ఎప్పుడు అన్న సెకండ్ ఉంటాయి అన్నవి. 2వ ఈతలో ఉంటుంది, సెకండ్ ఉంటాయి. తర్వాత మనకి ఇది పాలు ఇప్పుడు మన దగ్గర 8 లీటర్ పైన రెడీ ఉంది. ఇప్పుడు 8 లీటర్ పైన ఉంది. దుడ్డే ఉంది, దుడ్డే లేడీస్ ఉంది. ఓకే, దుడ్డ కూడా మనకి ఫీమేల్ కాఫ్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? దీని దగ్గర 8 లీటర్ రెడీ ఉంది. దుడ్డే తాగినాక ఒకటి దుడ్డే తాగుతాయి కొంచెం. ఓకే, తర్వాత మనకి 12 లీటర్ పాలు తీస్తాను. ఇవి 10 లీటర్ మనం గ్యారంటీ కూడా తీసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. దీని క్వాలిటీ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. వచ్చి పాలు పిండుకుంటే చూస్తే ఏం కదా, అవును 2-3 minutes లో పాలు పిండొచ్చు. ఓకే, పాలు కూడా తీసి చూసుకోవచ్చు. ఇట్లా అయితే ప్రజెంట్ 8 లీటర్ మిల్క్ రెడీ ఉంది. మనకి 10 వరకు పోతుందా? 8.5 రెడీ ఉంది. 8.5 రెడీ ఉంది. 10 లీటర్ పైన ఇస్తాయి. 10 లీటర్ల పైన ఇచ్చే ఆవుని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ గల ఆవు. ఇంకా 2 ఆవు ఉంది, అది కూడా సేమ్ పాలంటే కొంచెం ఇటు ఉంది, కానీ ఆవు చాలా మంచి ఉంది సేమ్ అది. ఓకే, రేట్ ఇది మనకి 110 తీసుకుంటే 110 ఇచ్చేస్తాం.
ఆవులు అంటే చాలా మంది ఇది మనం 110 అయినా 105 అయినా ఇచ్చేస్తాం తీసుకుంటే ఇంకా. ఓకే సరే, పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 1,05,000 కానీ 1,10,000 కానీ ఇచ్చేస్తాను కూడా చెప్పడం జరుగుతుంది తమ్ముడు. అయితే ఈ టైం కూడా చాలా రేట్ ఉంది మార్కెట్ లో, కానీ మనకు అట్లా లేదు. వచ్చి మనకి 60 నుంచి స్టార్ట్ ఉంటాయి ఆవుకి. ఓకే 60 నుంచే స్టార్ట్ ఉన్నాయి. ఈ ఆవుకి మనకి ఎక్కువ పడినాయి, అందుకే 105 and 110 చెప్తాను. నెక్స్ట్ మనకు వచ్చే ఆవుని తక్కువ దొరుకుతాయి మన 50లో కూడా దొరుకుతాయి. మన తెచ్చారు ఈ ఆవులన్నీ అక్కడ నుంచి తీసుకున్నాను, నేపాల్ సైడ్ నుంచి. నేపాల్ బిహార్ మనకి ఎక్కువ వస్తాయి. ఓకే, నేపాల్ సైడ్ నుంచే ఈ ఆవులు కూడా అక్కడి నుంచే రావడం జరిగిందని చెప్తున్నారు. ఇవి కూడా మనకి 6 నెలల వరకు పాలిస్తాయా? పైన ఇస్తాను. ఈ 7-8 వరకు 4 వరకు ఇస్తాను. మంచి మనం ఎంత మంచి చూసుకుంటే అంత మంచి పాలు ఇస్తాను. ఓకే, గురించి ఒకసారి చెప్పు రాజు. ఇది కూడా అన్న పాలు అంతే ఉంది. ఇప్పుడు 5 లీటర్ రెడీ ఉంది. 5 లీటర్ రెడీ ఉంది. ఇప్పుడు ఈ 3 చిన్న ఉందన్న. ఓకే, 3 సార్లు ఉన్నాయి. సన్న 3 ఉంది. ఓకే, డుడ్డే ఫీమేల్ ఉందన్న. ఒక ఫీమేల్ ఉందా? పాలు ఈ ఆవుకి ఏమనంటే వేరే బ్రీడ్ ఉంది అన్న. ఈ ఆవు ఓకే క్రాస్ బ్రీడ్ ఉంది. క్రాస్ బ్రీడ్ ఉంది. ఓకే, ఈ ఆవుకి ఫ్యాట్ మాత్రం చాలా మంచి వస్తాయి. ఫ్యాట్ పర్సెంట్ వస్తుంది, చాలా మంచి వస్తాయి. ఇప్పుడైతే పూటకి 5 లీటర్ రెడీ ఉన్నాయా? 5 లీటర్ రెడీ ఉంది. ఇది కూడా 6 లీటర్ 7 లీటర్ పైన ఇస్తాయి పూటకి. ఎంత రేట్ దీనికి? ఇది మనకి 75 లో వచ్చేస్తాం. 75 80 ఉంది కానీ 70 తీసుకుంటే 75 లో ఇచ్చేస్తాం. ఓకే, మాట్లాడైతే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 5 లీటర్లు ఇంకా పెరుగుతాయి పాలు? పెరుగుతాయి. ఇప్పుడు 8 లీటర్ టైం కి ఇస్తాను. ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది మనకి ఒక 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. ఓకే, లోడ్ ఎక్కిన మనం ఒక రోజు ముందే డెలివరీ అయింది. ఇది వచ్చేసి ఇది ఆవు కూడా ఇప్పుడు మనకి 7 లీటర్ రెడీ ఉంది. 7 లీటర్ రెడీ ఉంది. ఓకే, ఇది 10 లీటర్ దాకా ఇది కూడా ఇస్తాను. మంచి మనం ఎంత మంచి పెడితే ఓకే, దానా వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి. ఓకే, 10 లీటర్ వరకు కూడా పోవచ్చు. ప్రజెంట్ 7 లీటర్లు ఉంది. పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆవులు కూడా ఉన్నాయి, అట్లాగే గేదెలు కూడా ఉన్నాయి. అన్ని కూడా నేపాల్ సైడ్ నుంచి అయితే తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఇది కూడా 3 రోజు అవుతుంది అన్న. అదే లోడ్ లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అంత రెడీ ఉంది. మంచి ఇప్పుడు మనం సెట్ చేస్తే మంచి 10 లీటర్ దాకా కూడా ఇస్తాయి పాలు అవి. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనకి ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది కూడా అన్ని కూడా సేమ్ 10 రోజుల లోపల అన్ని కూడా 10 రోజుల లోపల ఉన్నాయి. డెలివరీ అయిన మనకి 10 రోజుల లోపల. ఈ ఆవు మనం ప్రెగ్నెంట్ తీసుకున్నా, అది కూడా వీడియో మనం పెడతాను. ఓకే, రైతులకు లోడ్లు కావాలన్నా మీరు తీసుకొస్తారా? కావాలంటే మనం మాట్లాడినాక 70% ఇస్తే వాళ్ళ దగ్గర లోడ్ పంపిస్తారు డైరెక్ట్. తర్వాత ఒక వారం రోజు 10 రోజులు ఉండి చూపించి మంచిగా తర్వాత మొత్తం తీసుకుని వెళ్తాం మనం. ఓకే, నచ్చిన రైతులకు నచ్చితే మీరు 70% అమౌంట్ ఇస్తే తీసుకొస్తారు. అట్లా వీడియో పంపిస్తే నచ్చితే తీసుకుంటారు. అట్లా మనకి ఏది లేవు. మీరు వెళ్తారా ఈ సెలక్షన్ కి, గేదెల సెలక్షన్? అంటే మేము కూడా వెళ్తా. అంటే మన వారు ఉంటాడు, లోడ్ తీసుకొని అక్కడ ఉంటాడు. ఎందుకంటే మనం 3 షెడ్ ఉంది. ఒక్క దగ్గర ఉండడం అట్లా లేవు మనకి. అన్న తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, ఒక్కొక్క పంపిస్తా అట్లా. కానీ మేమైతే పక్క అక్కడ వచ్చి మాట్లాడతాం. ఓకే, రైతులకు కావాలంటే ఆవులు కానీ గేదెలు కానీ అయితే మనకి నేపాల్ సైడ్ నుంచి అయితే వీళ్ళైతే తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ లో ఒక 3 పాయింట్లు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఇదైతే ఫస్ట్. ఈ అన్ని ఆవుతోటి చాలా పెద్ద ఉంది అన్న. పెద్ద ఉంది, అవును. ఇది అడ్డర్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు 2 hours పాలు పిండడానికి టైం ఉంది. ఇంకా ఆర్డర్ చేస్తాయి. ఇంకొక 2 hours లో అయితే పాలు తీసే టైం ఉంది. అయినా ఇంకా అడ్డర్ బాగుంది. ఇంకా ఆర్డర్ చేసే అవకాశం ఉంది. చెప్పేది ఏంటంటే తమ్ముడు, మీరు ఎక్కడికి పోయినా కూడా పాలు అయితే ఫస్ట్ పిండుకొని చూసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయాలి ఎక్కడైనా కూడా. అది లోడ్ మాత్రం మనం లోడ్ ఇస్తే మొత్తం లోడ్ తీసుకుంటే మనం గ్యారంటీ మొత్తం తీసుకొని ఇస్తా. ఓకే, పాల గ్యారంటీతో 10 బర్రె తీసుకుంటే మనం 100 లీటర్ పాలకి గ్యారంటీ తీసుకుంటాం. ఓకే, 100 లీటర్ పాల గ్యారంటీ. 100 లీటర్ ఇవ్వకపోతే బర్రె అది చేంజ్ చేసి ఇస్తాం. ఓకే, మనం 5 అంటే మనం గ్యారంటీ తీసుకుంటాం. మిగతా ఎంత ఇచ్చినా మనకి లేవు. ఓకే, 100 లీటర్ ఇవ్వకపోతే 5 లీటర్ ఇవ్వకపోతే ఒక బర్రె అని ఆ బర్రె చేంజ్ చేసి వేరే బర్రె ఇస్తాం మనం. అట్లా కూడా మన దగ్గర అయితే ఉందని చెప్తాను. గ్యారంటీ మనం మాత్రం అది తీసుకుంటాం. ఎక్కువ ఉంటే ఎప్పుడు మనకి ఎక్కువ 1 కావాలా 2 కావాలంటే వచ్చి పాలు పిండుకొని చూసుకొని తీసుకోవచ్చు. అట్లా రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. ఫిక్స్ అంతే. మన ఎక్కువ రేట్ లేదు. మనకి 110 నుంచి 150 వరకు 160 వరకు రేట్ ఉంది అంతే. ప్రెగ్నెంట్ బాగా ఉంది. ఒకసారి చూద్దాం, అది కూడా చూపిద్దాం. ఒకటి ప్రెగ్నెంట్ ఉందని చెప్పారు. అంటే ఎన్ని నెలలు చూడుతుంది అది? ఇది ఒక 20 రోజుల డెలివరీ అవుతానా. 20 రోజులు డెలివరీ అయ్యేది. ఈ హర్యానా ఇది హర్యానా. ఓకే, ఈ 2 లోడ్ ముందే వచ్చింది. ఓకే, హర్యానా బ్రీడ్ కి సంబంధించిందని చెప్తున్నారు. ఇది డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? ఈ 7 లీటర్ పైన ఇస్తాను పాలు. 7 లీటర్ల పైన. ఓకే, 20 days అయితే టైం ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. దీనికి ఎంత రేటు మనం తగ్గిద్దామన్నా రేటు? రేట్ తీసుకుంటే మాట్లాడతా కానీ రేట్ కొంచెం వేరే అంటున్నారు. అదే 150-60 వరకు ఉంటాయి. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే 20 days టైం ఉంది ఇంకా డెలివరీ అవ్వడానికి. డెలివరీ అయినా కూడా పాలు వచ్చి పిండుకొని చూసుకుంటే ఏం కాదు. ఓకే, కానీ ఒక 20 రోజు ఎప్పుడు టైం ఉంది. ఓకే, డెలివరీ అయినాక కూడా మీరు పాలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు.
20 days అయితే టైం ఉంది. డెలివరీ అయితే మనకి 7 లీటర్ పాలు రెడీ ఉంటాయా? 7 లీటర్ మాత్రం పక్కా ఇస్తాయి. ఇదైతే మనకి హర్యానా నుంచి వచ్చింది. హర్యానా నుంచి వస్తుంది. ఓకే, ఇదైతే మనకి హర్యానా నుంచి వచ్చింది. వీళ్ళైతే హర్యానా, గుజరాత్ అట్లాగే మనకి వస్తూనే ఉంటాయి. నేపాల్ సైడ్ నుంచి కూడా తీసుకొచ్చి అయితే సేల్ చేస్తుంటారు. ఇప్పుడు దూడలు కూడా కనబడుతున్నాయి. అన్నిటికి కూడా దూడలు ఉన్నాయి. ఆవులకి, గేదెలకి అన్నిటికి కూడా. ఓకే, ఇవన్నీ కూడా దూడలు చూసుకోవచ్చు. అన్ని ఒక లైన్ లో కట్టేయడం జరిగింది. ఇవన్నీ ఆవుల దూడలు సేఫ్. ఓకే, మూడు ఇటుకున్నాయి కదా, 3 కూడా ఆవు దూడలు ఉన్నాయి. అలాగే గేదె దూడలు కూడా ఇక్కడైతే కనబడుతున్నాయి. ఇప్పుడు 6 లీటర్ రెడీ ఉంది దీని దగ్గర కూడా. 6 లీటర్ రెడీ ఉంది. ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయిందా? ఇది 20-25 రోజు అట్లా అవుతుంది. ఓకే, 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. 6 లీటర్ రెడీ ఉంది. ఎన్ని అయితే ఉంటుంది అన్నది ఇది? ఇది సెకండ్ అన్న. సెకండ్. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇలా అన్ని సెకండ్ ఉంటాయి అన్న. అన్ని కూడా సెకండ్ ఉంటాయి అని చెప్తున్నారు. 20 days అయితే అయ్యింది. 20 days 25 days అట్లా అవుతుంది. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అన్న. ఇప్పుడు 6.5 లీటర్ పాలు రెడీ ఉంది. పాలు. ఓకే, ఇది కూడా మనకి 20 days అవుతుంది. ఓకే, ఇవి కూడా 8 లీటర్ మంచి పాలు ఇస్తాను. మంచి పాలు ఇచ్చాయా? ఓకే, అంతే. ఇది 25 రోజులు అట్లా అవుతుంది. ఇది ఓకే, డెలివరీ అయ్యి కూడా. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అన్నది. సేమ్ అన్ని కూడా. ఇది మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? ఇది కూడా 6 లీటర్ రెడీ ఉంది. 6 లీటర్ రెడీ ఉంది. షార్ట్ ఉన్నా కూడా పాలు అయితే 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. మీరు దగ్గర చూసుకోవాలి. దీని అండర్ క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది మీకు. కంపల్సరీ చూసుకోవాలి. మీరు దూరం నుంచి వచ్చిన పాత లోడ్ ఉంది. పాత లోడ్ ఉంది. అది కొత్త లోడ్. కొత్త లోడ్. ఇప్పుడైతే పాత లోడ్. ఇది కూడా సేమ్ పాలు రెడీ ఉంది. ఇది మనకి ఎన్ని పాలు? ఇప్పుడు ఇది కూడా 6 లీటర్ రెడీ ఉంది. 6 లీటర్ మినీ బ్రీడ్ కి సంబంధించింది. 6 లీటర్ రెడీ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. 7.5 అట్లా ఇస్తాయి పాలు. ఓకే, పెరిగే ఇవన్నీ కూడా సెట్ అయిపోయినాయి కాబట్టి ఇది సెట్ అయిపోయింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకొక 2 hours అయితే పాలు తీస్తారు. అందుకే ఇంకా అడ్డర్ చేస్తున్నాయి. అన్ని కూడా పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. మాత్రమే సూడి ఉంది. అంతే. ఒకటైతే 20 days టైం ఉంది. మిగతా అన్ని కూడా పాలు ఇస్తున్నాయి. పాలు చెక్ చేసుకోండి. ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రాజు ఇక్కడ వచ్చి మంచి మీరు ఎన్ని రోజు ఉంటాయి, ఎన్ని రోజు వచ్చి చూసుకొని తీసుకొని అంటే పాలు పిండి ఇక్కడ ఉంటే కూడా ఏం కాదు. ఇక్కడ ఎన్ని మంది ఉంటే మనకి అన్ని ఉంది ఇక్కడ. కంపల్సరీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. పాలు పిండి చూసుకొని తీసుకోవాలి. రేట్ అయితే ఫిక్స్ ఏముంది, అంతే మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఈ బరకు ఇటు సైడ్ అంటే మనం 130-140కి వదిలేస్తాం. ఇలాంటివి పాత లోడ్ ఉంది కదా, అంతే. మన దగ్గర ఏ వచ్చినా సరే పాలు 6 లీటర్ అయితే పక్కా ఇస్తాయి. 6 నుంచి 28 లీటర్ దాకా ఇస్తాయి పాలు. ఒకసారి ఫైనల్ గా రైతులకి మన ఫామ్ తరఫున గ్యారంటీ అంటే మీరు గ్యారంటీ ఇది మాత్రం మనం చూసి తీసుకుంటే మళ్ళీ డైరెక్ట్ పంపిస్తే కూడా ఉంటాయి. కానీ పాలు గ్యారంటీ మనం తీసుకుంటాం. 5 గ్యారంటీ తీసుకుంటాం మనం. 5 లీటర్ పైన ఎంత ఇచ్చినా మనకి అరగా మనం 5 లీటర్లు అయితే పక్కా గ్యారంటీ ఇస్తాం. కానీ పాలు 6-7 పక్కా ఇస్తాయి. 100%. 8 దాకా ఇస్తాయి. ఇంకా ఒక బర్రె ఉంది. అది బర్రె ఇప్పుడు రాయకర లేవు. అది కూడా బర్రె వీడియో పెడతాను. ఆ బర్రె దగ్గర 18 లీటర్ పాలు ఉంటాయి. ఇప్పుడు 10 రోజు అవుతుంది. అది ఇప్పుడు 14-15 లీటర్ రెడీ ఉంది. మంచి పెడితే అది 20 లీటర్ దాకా వస్తాయి. ఆ బర్రె చాలా మంచి బ్రీడ్ ఉంది. అది బర్రె నేను పెడతాను. అది హర్యానా బర్రె. అది హర్యానా. ఓకే, మనకైతే హర్యానా, గుజరాత్, నేపాల్ సైడ్ నుంచి అయితే గేదెలు వస్తూనే ఉంటాయి అన్న. ఓకే, ఆవులు కూడా వస్తాయి. మొత్తం లోడ్ల 2-3 వస్తాయి మనకి. 6 లీటర్, 7 లీటర్, 10 లీటర్ దాకా ఆవు ఉంటాయి. ఓకే, రైతులు అయితే వచ్చి ఎవరైనా కూడా ఇట్లా పాలు చెక్ చేసుకుని అయితే ఆవులు అయితే గేదెలు అయితే తీసుకోవచ్చు అండి. ఓకే, ఒకసారి కాంటాక్ట్ నెంబరు నా నంబర్ ఉంటాయి 8863075126. ఇంకా ఒక నంబర్ 9661342755. ఫస్ట్ నంబర్ నాది. ఎప్పుడైనా 24 hours ఎప్పుడైనా కాల్ చేస్తే నా ఫోన్ కనెక్ట్ అవుతాయి. ఈ లోడ్ ఎక్కడ వచ్చింది, నెక్స్ట్ లోడ్ వేరే సైడ్ వస్తాయి. అందుకే ఫోన్ చేస్తే మనం లొకేషన్ పెడితే అక్కడ వచ్చి చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈ లోడ్ అడ్రస్ ఒకసారి చెప్పు. ఇది మన శంషాబాద్ నుంచి 16 కిలోమీటర్ రామాంజాపురం ఇక్కడ ఊరు ఉంది. ఫోన్ చేస్తే నా నెంబర్కి నేను లొకేషన్ పెడతాను. మనం లేకుంటే మనం పోయి కూడా తీసుకోవచ్చు మందికి ఎట్లయినా. మళ్ళీ నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా 8863075126 నా పర్సనల్ నెంబర్. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఓకేనా, చూసుకోవచ్చు. రైతులు ఎవరికైనా కావాలంటే ఇలాంటి గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. లొకేషన్ కూడా తమ్ముడైతే పెడతాను కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, పాలు చెక్ చేసుకోండి. 1,10,000 నుంచి అయితే 1,50,000, 1,60,000 వరకు కూడా రేట్లను ఉన్నాయి. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అన్ని క్వాలిటీలు చూసుకోండి, మంచి అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. 4 రూముల నుంచి పాలు వస్తున్నాయి చెక్ చేసుకోండి. 5 లీటర్లు అయితే పాల గ్యారంటీ ఇస్తున్నాం అని చెప్తున్నాడు. ఎక్కడైనా కూడా 5 లీటర్ల వరకు అయితే పాల గ్యారంటీ అనేది ఉందని చెప్తున్నారు. మనకి ఇక్కడ రాజు దగ్గర అవుతున్నాం ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే, ఇలాంటి గేదెలు కావాలంటే మాత్రం
వీడియో పైన నెంబర్ 2 ఉన్నాయి, ఆ రెండింటికి అయితే కాల్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అట్లాగే ఈ లొకేషన్ వచ్చి శంషాబాద్ లొకేషన్, నియర్ బై 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రామంజపూర్. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి. అట్లాగే ఆర్డర్ కూడా ఇస్తే మనం ఆర్డర్ డైరెక్ట్ ఆర్డర్ కూడా ఓకే, ఆర్డర్ కూడా 70% ఇస్తే మనం డైరెక్ట్ లోడ్ పంపిస్తాం, 10 రోజులు ఉండి చూపిస్తాం, ఓకే తర్వాత తీసుకుంటాం మనం. ఓకే, థ్యాంక్ యూ రాజ్. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.